హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో గోంగూరతో పుల్లగూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసి పోపు వేసేసి శనగపాయలు అనేవి చాలా ఎక్కువ ఉంటేనే ఈ గోంగూర పుల్లగూరలో చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే గార్లిక్, వెల్లుల్లి కూడా మినిమం 15 to 20 పీసెస్ వేసుకోండి. ఆ ఆయిల్లో ఫ్రై అయ్యి గోంగూరతో మగ్గేసరికి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా గోంగూరకు తగ్గట్టు వేసుకోండి. సో కొంచెం కాటు పెట్టేసి పచ్చిమిర్చి వేసేయాలన్నమాట. ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. అప్పుడు ఆయిల్లో మగ్గేసరికి మంచి టేస్ట్ వస్తాయి. ఆనియన్స్ ఒక్కసారి పింక్ కలర్గా చేంజ్ అయినప్పుడు మనం గోంగూర ఆకుని యాడ్ చేయడం స్టార్ట్ చేయాలి. గోంగూర ఆకు నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఆ తర్వాత యాడ్ చేసేసేయండి. గోంగూర ఆకు వేసేటప్పుడే ఫ్లేమ్ని లో పెట్టేసేయండి, ఎందుకంటే ఆకు వేసేసరికి వెంటనే మగ్గేస్తుంది కాబట్టి. చూసారా, వీడియోలో వితిన్ 10 to 15 సెకండ్స్లో అది మగ్గిపోయిందనమాట. కానీ ఇంకా మంచి కుక్ అవ్వాలంటే ఇట్లా కొన్ని వాటర్ పోసాను నేను, మళ్ళీ మూత మూసేసాను. చూసారా, బాగా ఇలా కుక్ అవుతుంది. కొంచెం జిగురు జిగురు ఉన్నా కూడా మంచి టేస్ట్ అయితే మాత్రం చాలా ఉంటుంది. లో ఫ్లేమ్ మీదనే ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes కుక్ చేయండి. అది చాలా దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే అడుగు అంటడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు తగినంత ఉప్పును యాడ్ చేయడం చేయాలి. దీనికి సపరేట్గా కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ మీద ఫుల్ మగ్గించండి. వీడియోలో చూపించినట్టు స్పూన్ తీసుకొని అలాగే కలుపుతూ ఉండాలి, అప్పుడైతే అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఆకు కూడా కుక్ అవుతూ ఉంటుంది. చూసారా, వీడియో నేను అలాగే కలుపుతూనే ఉన్నాను, కానీ ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ ఏది స్మాష్ అవ్వదన్నమాట. ఇంతే అండి గోంగూర పుల్లగూర. చల్లగా అయితే అసలు చాలా బాగుంటుంది. దీన్ని చపాతీకి సర్వ్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.